బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అక్కడ అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో ఘన విజయం సాధించిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు జోరందుకుంటున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ముళ్ల పొదలు, పిచ్చి చెట్ల తొలగింపుకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. సీడ్ యాక్సెస్ అలాగే ప్రధాన రోడ్ల వెంబడి వేగంగా పనులు జోరందుకుంటున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి రావడంతో పనుల్లో జోరందుకుంది. ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదలవుతాయన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో హైదరాబాద్కి ధీటుగా అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి అక్కడ అధికారులు ఆ ఏర్పాట్లను వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక పనుల్లో భారీ రాయితీలు, పారిశ్రామిక రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో అధికారులు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నారు అమరావతికి సంబంధించి. దీంతో జోరుగా అమరావతి పనులు జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మళ్ళీ అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి. రాజధాని ప్రాంతంలో ముళ్ల పొదలు కావచ్చు, పిచ్చి చెట్ల తొలగింపుకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులను వీలైనంత త్వరగా, కుదిరితే ఏడాది రెండేళ్లలోపు పూర్తి చేసేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగానికి సంబంధించింది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పనులని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధం కాబోతోందని చెప్పి అధికారులకు ఒక అంచనా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ అక్కడి పనులను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. దాదాపు భారీ యంత్రాంగం, భారీ యంత్రాలను తీసుకొచ్చారు అక్కడికి. ప్రొక్లీనర్లతో పూర్తిగా అక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి. పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే ఆ స్పీడ్ని, ఆ జీల్ని చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ అటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ప్రొక్లీనర్లతో అక్కడ పూర్తిగా వృధాగా పెరిగిన చెట్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం కావచ్చు, వాటి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతిలో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ప్రస్తుతం అమరావతికి సంబంధించి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? అధికారులకు సంబంధించి వడివడిగా పరుగులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సచిన్, ఏదైతే ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సాధించడంతో 5 ఏళ్ల వరకు కూడా రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఎటువంటి అభివృద్ధి పని జరగలేదు. ఒక్క చిన్న ఇటుక కూడా పేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే కూటమి విజయం సాధించిందో అప్పుడు రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతిలో పూర్తి స్థాయిలో కదలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికే రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్లు, అలాగనే నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు కొన్ని నిర్మాణాలు 50% పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణాలు 80-90% కూడా పూర్తయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిలో కనీసం ఒక్క చిన్న పని కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అలాగనే కూటమి అధికారంకి వచ్చిన నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు అనేవి శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికంటే ముందే రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సిఆర్డీఏ పరిధిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించిన క్వార్టర్స్కి సంబంధించిన పనులు అవి చంద్రబాబు హయాంలోనే 90% పూర్తయ్యాయి. మరొక 10% పూర్తయినట్లయితే అవి పూర్తిగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి. అయితే వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ 10% పనులు కూడా పూర్తి చేసి అక్కడ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అలాగనే ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దీంతోపాటు రాజధాని ప్రాంతానికి వచ్చేటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లు ఏదైతే ఉన్నాయో, సీడ్ యాక్సెస్ రోడ్లో పనులు కూడా, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని చోట్ల కల్వర్ట్లు నిర్మించలేదు, కొన్ని చోట్ల అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించలేదు. సో ఈ చిన్న పనులు మాత్రమే మిగులున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్లకు సంబంధించి కూడా 90% పూర్తయ్యాయి. ఈ పనులు కూడా పూర్తి చేస్తే 10% పనులు కూడా పూర్తి చేసినట్లయితే రాజధాని ప్రాంతంలో ఈజీగా యాక్సెస్, ఏదైతే వెహికల్స్ రావడానికి కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కావచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఈ 10% పనులు కూడా ఇప్పుడు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే చంద్రబాబు హయాంలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫ్లాట్లు పూర్తిగా అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఫ్లాట్లు మాత్రమే కేటాయించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ల దగ్గర పూర్తి స్థాయిలో ముళ్ళ చెట్లు అలాగనే పొదలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతంలో ఒక్కసారిగా కదలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్ల పాటు చిన్న మొక్క కూడా పీకనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రాజధానిలో ఎక్కడ చూసినా కూడా పనులు చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు కూటమి అధికారంలోకి రావడం, అలాగనే కూటమి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర. ఎందుకంటే
కేంద్రంలో ఏదైతే టీడీపీ జనసేన వీళ్ళ మద్దతు కూడా కీలకమైన నేపథ్యంలో కేంద్రంలో కూడా రాష్ట్రానికి మంచి ప్రాధాన్యత లభిస్తుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం ఇప్పటి వరకు కూడా సంక్షేమమే ఉంది, అభివృద్ధి లేదని ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా భారీ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు, ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో పూర్తి చేస్తామని చెప్పి 2-3 సార్లు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పునరావాసానికి సంబంధించి అంచనాలు పెరిగిపోవడంతో వాటికి సంబంధించి ఏదైతే నిధులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్రంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కీలకం కావటం, అలాగనే కేంద్ర ప్రభుత్వంలో అది ఏదైతే మంత్రి పదవులు కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నేతలకు రావడంతో ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం పోలవరం పూర్తవుతుంది. పోలవరానికి సంబంధించి నిధులు కూడా ఇచ్చేందుకు కేంద్రం కూడా సమ్మతించినట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మాత్రం రాష్ట్ర ముఖ చిత్రం కూడా మారే అవకాశం ఉంది. వీటితో పాటు చూసుకున్నట్లయితే ప్రత్యేక ప్యాకేజీ, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైంది. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు ఎక్కువగా వచ్చినట్లయితే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి అధికంగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు నిధులకు సంబంధించి కూడా మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలుగా, ఎందుకంటే ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి అవకాశాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. సో ఇండస్ట్రీస్ రావడానికి పన్ను రాయితీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించి భారీగా ఇండస్ట్రీస్కి పన్ను రాయితీ ఇవ్వడంతో పాటు అలాగనే ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తి స్థాయి సహకారం కూడా అందిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి చాలా పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజధాని ప్రాంతం, ఎందుకంటే ఇప్పటి వరకు రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అమరావతి ఏకైక రాజధాని అని కూటమి నేతలు చెప్పడం జరిగింది. అమరావతిలో పూర్తి స్థాయిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల సమస్య ప్రధానంగా ఉంది. సో ఈ నిధులు కూడా విడుదలైనట్లయితే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. దీంతో పాటు పన్ను రాయితీ, ప్రత్యేక ప్యాకేజీ, సో వీటన్నిటి ద్వారా రాష్ట్రం అయితే పూర్తిగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, థ్యాంక్స్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అమరావతి నిర్మాణాలకు సంబంధించి పనులు జోరందుకున్నాయి. రాజధాని ప్రాంతంలో ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు తొలగిస్తున్నారు. దీంతోపాటు సీడ్ యాక్సెస్ ప్రధాన రోడ్ల వెంబడి వేగంగా పనులు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి రావడంతో పనుల్లో జోరు పుంజుకున్న పరిస్థితి. దీంతోపాటు ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధుల విడుదలకు సంబంధించి కూడా అంశం ప్రచారం జరుగుతుండడంతో హైదరాబాద్కి ధీటుగా అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తున్న సమాచారానికి సంబంధించి సమాచారం నేపథ్యంలో శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటు పన్నుల్లో భారీ రాయితీలు, అలాగే పారిశ్రామిక రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాము అని చెప్పి కేంద్రం చెప్పిన నేపథ్యానికి సంబంధించి అటువంటి పరిస్థితుల్లో ఇక పనులు వేగవంతం అవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి పనులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ భారీ యంత్రాలతో పూర్తిగా అక్కడ పరిస్థితిని త్వరగా, ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు అధికారులు.